ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి మెగా బ్లడ్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ట్రైలర్ రిలీజ్కి మేము రెడ్ క్రాస్ని సినిమా హాల్ లాగా చేసేసాం. ఇంకా సినిమా ఎట్లా ఉంటుందో మీ ఊహకే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్కి సపరేట్గా రావడం, అందరూ కలవడము, మొక్కలు నాటే ప్రోగ్రాం కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారా, ఒక టికెట్లకు ఒకటే చేస్తూ ఉంటారు. మేము అట్లా కాకుండా ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమం అనేది పెద్ద సక్సెస్ అయ్యింది. కర్ణాటక, బెంగళూరు, గూడూరు, చాలా పక్క రాష్ట్రాల కూడా మనల్ని ఫాలో అవుతున్నారు. ఫస్టే చెప్పాను నేను, ఇండియా లెవెల్లో ఇది కొనసాగుతుంది అని చెప్పి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి మొక్కలన్నా చెట్లన్నా చాలా ఇష్టము. మేము ఆ కాన్సెప్ట్ని తీసుకొని తలపెట్టాం. అక్టోబర్ 25వ తేదీ ఈ ఐడియా వచ్చింది నాకు. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమం అనేది. అది నెక్స్ట్ ఆదివారం ఒక్కసారిగా 200 మొక్కలు నాటుతున్నాం. నెల్లూరు జిల్లాలో ఏ హీరోకి చేయలేదు ఇప్పటిదాకా. 200 మొక్కలు ఒక్కసారిగా నాటే కార్యక్రమము. మీడియా మిత్రులు కూడా ఆ రోజు వచ్చి మీరు కవర్ చేస్తారని మీకు ముందుగా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాము. సనత్ గారు మాట్లాడతారు. ఈరోజు ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాంపు చేపట్టింది ఎందువల్లంటే మన ట్రైలర్ సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అక్కడ పాట్నాలో ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించాము. ఇన్ని రోజులు మేము మెగా కాంపౌండ్లో నుంచే, చిరంజీవి యువతలో నుంచే చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము బ్లడ్ క్యాంపులు కానీ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా కానీ ఇంక నుంచి మేము సపరేట్గా వచ్చి ఈ క్యాంపులు, అదే అల్లు అర్జున్ బర్త్డేకి కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అన్నీ ఇంక నుంచి మేము సపరేట్గా చేయదలిచి మొదటగా ఈ బ్లడ్ క్యాంపు సక్సెస్ చేయదలిచాము. సుమారుగా 150 నుంచి 200 మంది దాకా అల్లు అర్జున్ అభిమానులు వచ్చి ఈ బ్లడ్ క్యాంపులో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై